నామినేషన్లు ముగియటంతో రాష్ట్రంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లో బిజీగా తిరుగుతున్నారు. వారికి మద్దతుగా పార్టీల పెద్దలు తమ అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించే బాధ్యతలను తీసుకున్నారు. సభలు, సమావేశాలతో పాటు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్. మరోసారి తనని గెలిపిస్తే జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తానన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్. మరోవైపు గూడెం నగేష్ కు మద్దతుగా మాజీ మంత్రి జోగురామన్న ఇంటింటి ప్రచారం చేశారు. 35,000 మెజార్టీ ముదోల్ తాలూకాలో కాన్స్టిట్యూన్సీలో రావడము, దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎంబడ టీఆర్ఎస్ పార్టీ ఎంబడ ఉన్నారు. కుబీర్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మా కార్యకర్తల్లో, నాయకుల్లో చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో మేము మొన్న ఎమ్మెల్యే గారికి 6,000 పై చిలుకు మెజార్టీ ఇచ్చాం. ఈ మండలంలో, కుబీర్ మండలంలో దానికంటే రెట్టింపుగా ఇస్తామని చెప్పేసి మన నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచారంలో స్పీడ్ పెంచారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ప్రచార సభలో పాల్గొన్నారు కవిత. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో చాలా మార్పులు తెచ్చామని, మరోసారి గెలిపిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కవిత. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 పరిష్కార మార్గాలు అనుకున్నారు. మొదటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, రెండవది ఎవరికి సొంత జాగా ఉంటే, ఎక్కడ సొంత జాగా ఉంటే అక్కడ వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక నిర్ణయం. మరి మే 1వ తారీఖు తర్వాత సొంత జాగాలు గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరి దగ్గర కూడా పోయి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి. అధిక మెజార్టీనే పార్టీ లక్ష్యమని, టీఆర్ఎస్ కు ఏ పార్టీతో పోటీ లేదన్నారు హరీష్ రావు. టీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంట్లో పోరాడి రాష్ట్రానికి నిధులు తెచ్చారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి. సమస్యలను తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ, అదే జరగబోయే ఎన్నికల్లో మరి నన్ను భారీ మెజార్టీలను గెలిపించి పార్లమెంట్కి పంపాల్సిందిగా మీ అందరికీ కూడా నేను శిరస్సు వంటి నమస్కరిస్తూ జై తెలంగాణ. వరంగల్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సదానంద గౌడ హాజరయ్యారు. 5 ఏళ్లలో దేశంలో అవినీతి రహిత పాలన అందించామన్నారు సదానంద గౌడ. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. దేశాన్ని కాపాడే శక్తి మోడీకి ఉందని, లోక్సభ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థి చింత సాంబమూర్తిని గెలిపించాలని కోరారు. After Narendra Modi became the Prime Minister of the country, he toured across the world. He placed before the world the strength of our country and he brought financial discipline. Thereby, after a completion of 5 years, the country has become the fastest growing economy in the world. It is not said by the people of the country, but it is said by the World Bank. ఇవాళ గలగల పారేటి గోదావరి మన చెత్తనే ఉన్నది. 80 కిలోమీటర్లు కూడా లేదు కంటాలపల్లి. అరే సమన్వయం, సమతుల్యం, సమగ్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ అని చెప్పావే. ఏం వరంగల్ జిల్లాలోని బీడి భూములను సుభిక్షితం చేసేటందుకు, నెర్రలు బాలిన ఈ నేలలు, జాలు పారిన జలపాతాల హోయలను ఎందుకు నువ్వు వరంగల్ ప్రాంతానికి ప్రవేశింపజేయలేదు నేను అడుగుతూ ఉన్నా. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో నల్గొండ కాంగ్రెస్ కంచుకోట కాదు, కేసీఆర్ కిల్లా అని ప్రజలు నిరూపించారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
రేపటి నుంచి ఖమ్మంలో తన ప్రచారం మొదలు పెడుతున్నట్లు తెలిపారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. తెలంగాణ అభివృద్ధిలో భాగం అవ్వాలనే ప్రచారంతో ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోరికతోనే పార్టీ మారానని, ఖమ్మం తనకు కన్న తల్లితో సమానమన్నారు నామా. టీఆర్ఎస్ అభ్యర్థిగా నా గుర్తు కారు గుర్తు మీద ఓటేయాలని అందరినీ కూడా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మారినటువంటి రాజకీయాలలో ప్రజల యొక్క ఉద్దేశాల మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు నేను కూడా అదే బాటలో నడవాలని డిసైడ్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్లో పోటీ చేస్తున్నాను. ఖమ్మం జిల్లా అంటే నాకు కన్న తల్లి ఎంతో ఖమ్మం జిల్లా అంతా. మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థులు ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాలు చేస్తున్నారు.